తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్లమెంటరీ కమిటీలను నియమించిన టీడీపీ నాయకత్వం తాజాగా వారికి ఒకరోజు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇవాళ జరిగే ఈ శిక్షణా తరగతులకు అధినేత చంద్రబాబు, లోకేష్ హాజరు కానున్నారు. టీడీపీ తన సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను, కమిటీలను నియమించిన పార్టీ ఇప్పుడు వారికి దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం 25 జిల్లాల నుంచి సుమారు 1050 మంది ప్రతినిధులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ కార్యక్రమంలో నారా లోకేష్ పూర్తి స్థాయిలో పాల్గొని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేయనుండగా సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముగింపు ప్రసంగం చేయనున్నారు. పదవులు కేవలం అలంకారప్రాయం కాదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడంపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో అధ్యక్షుల ఎంపికపై వ్యక్తమవుతున్న అసమ్మతిని కూడా ఈ వేదిక ద్వారా పరిష్కరించాలని నాయకత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల కారణంగా జరిగిన మార్పులపై కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టేందుకు సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మండల స్థాయి నేతలకు బ్యాచ్ల వారీగా శిక్షణ ఇస్తుండగా అదే తరహాలో పార్లమెంట్ కమిటీలకు కూడా పార్టీ సిద్ధాంతాలు, ఎన్టీఆర్ ఆశయాలు, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించనున్నారు. ఈ కసరత్తు పూర్తయిన వెంటనే రాష్ట్ర కమిటీ నియామకంపై కూడా కసరత్తు ప్రారంభం కానుంది. ఎన్నికల విజయం తర్వాత క్యాడర్లో మరింత ఉత్సాహం నింపేందుకు టీడీపీ ఈ శిక్షణా తరగతులను వేదికగా చేసుకుంటోంది. అసంతృప్తి నేతలను బుజ్జగిస్తూనే రాష్ట్ర కమిటీ కూర్పులో సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయాలని హైకమాండ్ యోచిస్తోంది.